గోవులు మరి మనకు పాలు ఇచ్చి దానకర్తలు అయిపోతున్నాయంట. అలాగే వృక్షాలు కూడా ఏం చేస్తాయంటే ఫలాలు ఇచ్చి అవి కూడా దానకర్తలుగా మారుతున్నాయట. జంతువులు దానకర్తల, చెట్లు దానకర్తల, ఎంత ఆశ్చర్యము! ఎప్పుడూ పరోపకారమే చేస్తూ ఉంటాయట ఇవన్నీ కూడా. పరోపకారము, ఇతరులకే ఫలమిస్తే చాలు అని. ఎన్ని దెబ్బలు కొట్టి మామిడి చెట్టుని, సపోటా చెట్టుని, ఆ పళ్ళిచ్చే చెట్లని కొడతాం మనము. రాళ్ళిచ్చి కొట్టి కొద్ది కూడా ఫలాలు ఇస్తూనే ఉంటాయి. నన్ను కొడుతున్నావు వేటి, నీకు ఫలాలు ఇవ్వను అని అంటదా చెట్టు? అందు కొట్టి కొలిది పళ్ళు రాలుతూనే ఉంటాయి, కాయలు రాలుతూనే ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఫలాలు ఇచ్చేటటువంటి ఆ గోవులు కనుక. అలాగే చెట్లు, ఇప్పుడు తేనెటీగలు కూడా మనకి ఏం చేస్తాయంటే తేనెను సంపాదించి మన ఆరోగ్యం కొరకు తేనెను కూడా సంపాదించబడతాయి. కనుక ఇవన్నీ కూడా ఫలాలను ఇచ్చేటటువంటివి, పరోపకారం చేసేటటువంటివి. మేఘాలు కూడా వర్షాన్ని ఇస్తాయి మనకి, భూమి పంటలను ఇస్తూ ఉంటుంది. అన్నీ కూడా దానము దానము దానమే. ఈ దానకర్త, సృష్టికర్త దానకర్తే మనకు దానం ఇచ్చాడు. మనం ఇతరులకు దానం చేయవలసినటువంటి వారం. మనకున్నటువంటి కొద్దిపాటి మరి ఉన్నదే ఆ కొద్దిపాటి ఉన్నదే మనం కూడా దానము చేసి ప్రభు యొక్క బిడ్డలముగా మనము పేరు కీర్తులు తెచ్చుకోవలసినటువంటి వారం. పేరు కీర్తులే అక్కర్లేదు మనకి, ఏం అక్కర్లేదు. మనకున్నది కొంచెం దానం చేస్తే చాలు, అది ఎంతో ఉపకారం వాళ్ళకి. ఆ ఒక్క పూటే వాళ్ళకి ఎంతో ప్రాణం నిలబెట్టినట్లు అవుతుంది. ఒక్క పూట మరి మంచినీళ్ళు, గ్లాసులు మంచినీళ్ళు, నువ్వు గ్లాసులు మజ్జిగి, గ్లాసులు టీ, గ్లాసులు మరి ఏదన్నా కాఫీయో ఏదో ఒకటి వారికి ఆ సమయంలో ఇస్తున్నట్లయితే కనుక వారి ప్రాణం తెప్పరిల్లుతుంది, వారి ప్రాణం తిరిగి బ్రతుకుతుంది. అంత చేసేటటువంటి పని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే దేవుడు నీకు ఇచ్చిన వాటిని కూడా నువ్వు అలాగే అనేక మందికి ఉపకారం చేసేటువంటి బిడ్డలుగా ఉండేటటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక.